హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆల్ఫా. సో మన ఛానల్లో ఎవ్రీ వెడ్నెస్డే సాటర్డే 8 o'clock వన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఆ వీడియోస్ అనేవి షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్ ఇచ్చేటటువంటి కంపెనీస్ గురించి అనాలిసిస్ చేసి ఫండమెంటల్ ప్లస్ టెక్నికల్గా ఫుల్ అనాలిసిస్ చేసి వీడియో చేసి అప్లోడ్ అనేది చేయబడుతుంది. ఓకేనా? సో మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బెల్ గంటని కొట్టండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సాటర్డే 8 o'clock పక్కాగా అప్లోడ్ అయితే అవుతుంది. ఓకేనా? సో అండ్ మీకు ఏ కంపెనీ గురించి అనాలిసిస్ కావాలో జస్ట్ కమెంట్ చేయండి. ఆ కంపెనీ గురించి అనాలిసిస్ చేసి వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ రోజు వచ్చేసరికి మనం ఒక కంపెనీ గురించి అయితే అనాలిసిస్ చేయబోతున్నాం. సో ఇంకా ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే కంపెనీ అయితే సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్. సో ఈ కంపెనీ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కంపెనీ రీసెంట్‌గా మంచిగా ఆహ్, చాలా అంటే చాలా ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చూసే కంపెనీ ఈ సుజలాన్ ఎనర్జీ. ఎందుకంటే ఈ సుజలాన్ ఎనర్జీనే గాని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెరిగిందండి. యెస్, 10 టైమ్స్ పెరిగింది. నేను 2023లో రూ. 8 ఉండాల్సింది 2026, 2025 ఎండింగ్ లోపు రూ. 80 అయింది. అంటే 10 టైమ్స్ పెరిగింది. నేను ఇంకా ఫుల్‌గా మీకు చార్ట్‌లో కూడా లాస్ట్‌లో టెక్నికల్ అనాలిసిస్‌లో చూపించినప్పుడు ప్రూఫ్‌లు కూడా చూపిస్తాను. ఓకేనా? సో ప్రెజెంట్ వచ్చేసరికి ఈ సుజలాన్ ఎనర్జీ అనేది ఏం చేస్తది అసలంటే ఈ విండ్ టర్బైన్స్‌ని తయారు చేస్తుంది. విండ్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం సొల్యూషన్ అందిస్తుంది. ఆ విండ్ టర్బైన్స్ ఇన్‌స్టాలేషన్ చేస్తుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తుంది. సో రెవెన్యూ, ఎనర్జీ కెపాసిటీలు పెరుగుతుంది. సుజలాన్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఆపర్చునిటీ చాలా అంటే చాలా ఉందండి. సో ఈ సుజలాన్ ఎనర్జీ కంపెనీస్‌కి అనేది 30+ ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది. సో యూ కెన్ ట్రస్ట్ ఇట్ మోర్. ఓకేనా? సో అండ్ దిస్ ఆల్ అబౌట్ ఓకే సుజలాన్ అండ్ విల్ సీ అబౌట్ సేల్స్ గ్రోత్. ఈ సుజలాన్ ఎనర్జీ యొక్క సేల్స్ గ్రోత్ గనక మీరు చూసుకుంటే 2023లో లైక్ 2023లో ఇది ఆల్మోస్ట్ 6,000 క్రోర్స్ అనేది సేల్స్ గ్రోత్ ఉంది. 2024లో 6,500, 2025లో 10,000 ప్లస్, 2026లో 16,000 ప్లస్. సో మీరు గనక చూసుకుంటే ఎవ్రీ ఇయర్ అనేది చాలా అంటే చాలా ప్రాఫిట్ అనేది సేల్స్ గ్రోత్ అనేది పెరుగుతూనే వస్తుంది. 2024, 2025లో మీన్స్ 2024తో పోలిస్తే 2025లో చాలా అంటే చాలా ఆల్మోస్ట్ డబుల్ అనేది పెరిగింది. సో, అలాగనే 2025 నుంచి 2026 కూడా స్ట్రాంగ్ అనేది సేల్స్ గ్రోత్ అనేది ఉంది. ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఈ సేల్స్ గ్రోత్ అనేది పెరిగిందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగిద్ది, నెట్ ప్రాఫిట్ అనేది పెరిగిద్ది. సో, నా వ్యూ నేను చెప్పేదేంటంటే ఓవరాల్‌గా ఈ సుజలాన్ ఎనర్జీ యొక్క సేల్స్ గ్రోత్ అనేది ఎక్సలెంట్‌గా ఉంది అని అర్థం. మీరే చూసుకుంటే నేను ఈవెన్ చెప్పేదేంది మీరిక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎంత సేల్స్ గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందని చెప్పేసి. సో, ఓవరాల్‌గా మనం చెప్పుకోవాలనుకునేది సేల్స్ గ్రోత్ అనేది సుజలాన్ ఎనర్జీకి వెరీ గుడ్‌గా ఉంది. సో, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ప్రాఫిట్ గ్రోత్. ఈ ప్రాఫిట్ గ్రోత్ గనక మీరు చూసుకుంటే ఇది చాలా చాలా అంటే ముఖ్యమైన పాయింట్. మీరు గనక చూసుకుంటే 2023లో ఎంతుంది? 2024లో ఎంతుంది? హ్మ్. 2025లో ఎంతుంది? 2026లో ఎంతుంది? మీరు గనక చూసుకుంటే ఇక్కడ 2023 నుంచి 4లో తగ్గింది. బట్ ఇక్కడ 5లో మళ్ళా రికవరీ అయింది చూసారా? మళ్ళా 5లో రికవరీ అయింది. 2026లో కూడా రికవరీ అయింది. సో, బికాస్ ఆఫ్ సమ్ న్యూస్ ఆర్ సంథింగ్ ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది ఈ కంపెనీకి 2024లో. బట్ మనం మనం ప్రెజెంట్ చూసుకుంటున్నాం. షార్ట్ టర్మ్‌కి చూస్తున్నాం కాబట్టి ప్రెజెంట్ ఎలా ఉంది చూసుకుందాం. సో, ప్రెజెంట్ అయితే లైక్ 2025తో పోలిస్తే 2026లో కూడా మంచిగానే ఉంది. సో, ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఈ సుజలాన్ ఎనర్జీ అనేది ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంది అని అర్థం. ఓకేనా? సో, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది సుజలాన్ ఎనర్జీ యొక్క ఆర్ఓఈ అండ్ ఆర్ఓసీ. ఇవి గుడ్‌గానే ఉన్నాయండి. బట్ ఆర్ఓఈ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? రిటర్న్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏంటి? అనేది కూడా మీకు తెలియాలి అంటే పాస్ చేసి ఇది చదవండి. చదివితే మీకు అర్థమైద్ది. జస్ట్ ఈ కొంచెం పాయింట్స్ చదివితే. ఓవరాల్‌గా నేను జస్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్ఓఈ ఎక్కువుంటే షేర్ హోల్డర్స్ మనీని కంపెనీ ఎఫిషియన్సీగా యూజ్ చేస్తుంది అని అర్థం. అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న మనీని ఆ కంపెనీ అనేది మంచిగా యూజ్ చేస్తుంది. ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తుందంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన మనీలో 40% దానక అంటే లైకు ఈ ఆర్ఓఈ అనేది ఎక్కువగా ఉంది అంటే మన మనీ ఎక్కువగా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన మనీ అనేది మంచిగా ఎఫిషియన్సీగా యూజ్ చేస్తుంది అని అర్థం. సో, ఓవరాల్‌గా ఇదైతే ఆర్ఓఈ 40% ఉందని గుడ్ అని. సో, ఆర్ఓసీఈ అంటే ఏంటి? రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీ. సో, ఇది కూడా ఏమైతుంది? ఇది ఆల్మోస్ట్ 35% అయితే ఉంది. సో, ఇవి జనరల్‌గా స్ట్రాంగ్ నంబర్స్ అండి. ఈ ఆర్ఓఈ 40%, ఆర్ఓసీఈ 35% ఉందంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ నంబర్స్. అంటే స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం క్యాపిటల్ రిలేటెడ్ ఎఫిషియన్సీగా యూజ్ చేస్తున్నారు అనే అర్థం. కంపెనీ అనేది
క్యాపిటల్ అనేది ప్రాపర్‌గా యూజ్ చేస్తున్నారు. వేస్ట్‌గా యూజ్ చేయకుండా అని అర్థం. సో, ఓవరాల్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఆర్ఓఈ స్ట్రాంగ్‌గా ఉంది. ఆర్ఓసీఈ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఈ 2 రేషియోస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ సుజలాన్ ఎనర్జీ. సో, నెక్స్ట్ గనక చూసుకుంటే సుజలాన్ ఎనర్జీ యొక్క డెబ్ట్ టు ఈక్విటీ రేషియో. ఈ డెబ్ట్ టు ఈక్విటీ రేషియో అనేది కూడా ఆహ్, ఓకే. ఉంది. అంటే ఆ డెబ్ట్ మీన్స్ అప్పులైతే ఉన్నాయి. బట్ ఎక్కువగా లేవు. మీరు గనక చూసుకుంటే ఇది 2025 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం 0.05 ఉండే. 2024లో ఇది 0.03 ఉండే. సో, 24తో పోలిస్తే 25లో కొంచెం డెప్త్ అనేది పెరిగింది. బట్ ఇది అంత ఇష్యూ అయితే కాదండి. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్డర్స్‌కి, వాళ్ళకున్న ప్రెజెంట్ డిమాండ్‌కి ఇది పెద్ద విషయం కాదు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఓవరాల్‌గా చూసుకుంటే డెప్ట్ కూడా కొంచెం తక్కువనే ఉంది. సో, నో ఇష్యూస్. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ నెగెటివ్. ఇట్ ఈస్ ఎ స్మాల్ లైక్ ఏ కంపెనీకైనా అప్పులనేవి ఉంటాయండి సహజంగా. వాళ్ళ యొక్క సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ ఇంక్రీజ్ చేసుకోవడానికి సంథింగ్ దే హావ్ టు డూ సమ్ డిప్‌నా. సో, ఇది పెద్ద ఇష్యూ కాదు అని నా పాయింట్. ఓకేనా. మనం నెక్స్ట్ గనక చూసుకుంటే సుజలాన్ ఎనర్జీ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది 2026 మార్చ్‌లో 11.73 ఉండే. 2026 జూన్‌లో కల్లా 11.71 ఉండే. అంటే ఆల్‌మోస్ట్ 0.02 అనేది తగ్గింది ఈ ప్రమోటర్స్ హోల్డింగ్. సో, ఇది స్లైట్ నెగెటివ్ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళు ఇది పెద్ద జస్ట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఇది స్లైట్ నెగెటివ్. బట్ మీరు ప్రమోటర్స్ ప్లెడ్జ్ షేర్స్ చూస్తే మనకు 0% అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ 11% షేర్స్‌ని వేరే చోట పెట్టి లోన్స్ అయితే తీసుకోలేదు. అదనేది ఒక మంచి పాజిటివ్ న్యూస్ అండి. ఓకేనా. సో, ఇది పెద్ద ఎందుకంటే ప్రమోటర్స్ షేర్స్ అనేది ప్లెడ్జ్ ఎక్కువగా లేదు. చేయడం ఎక్కువగా ఉంటే అది రిస్క్ అని చెప్పొచ్చు గానీ, బట్ ఇక్కడ ప్రమోటర్స్ యొక్క వాటెవర్ దే హోల్డ్ 11% ఆళ్ళనేది దానికి ప్లెడ్జ్ అనేది లేదు. సో, ఇది ఓవరాల్‌గా చూసుకుంటే పాజిటివే. సో, నెక్స్ట్ వచ్చేసరికి సుజలాన్ ఎనర్జీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్స్ వచ్చేసరికి 11% ఇందాక ప్రీవియస్ స్లైడ్‌లో చూసాం కదా! 11% ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ 24% ఉంది. మ్యూచువల్స్ ఉంది 6% వచ్చింది. అదర్స్ 4% ఉంది. అండ్ రిటైలర్ పబ్లిక్‌లోనే ఎక్కువగా ఉందండి. ఇది పబ్లిక్కు న్యూస్ వల్ల పబ్లిక్ గాని సేల్ చేసిందంటే స్టాక్ అనేది పడిపోయిద్ది. న్యూస్ వల్ల పబ్లిక్ గాని కొన్నారు అంటే స్టాక్ అనేది పెరిగిద్ది. మెయిన్‌గా ఎందుకంటే ఆల్మోస్ట్ 53% అనేది పబ్లిక్ ఉంది. ఓకేనా. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మార్చ్‌లో చూసుకుంటే 23.85% ఉండే. జూన్‌లో చూసుకుంటే 24.50% ఉండే. అంటే పెరిగింది. ఈ ఫారిన్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెరిగింది కంపేర్ టు మార్చ్ 2026, జూన్ 2026. సో, మ్యూచువల్ ఫండ్సోళ్ళు కూడా మార్చ్ 2026లో ఎంత పర్సెంట్ ఉంటే జూన్ 2026లో ఎంత పర్సెంటేజ్ ఉంది. అంటే పెరిగింది. సో, స్లైట్ పాజిటివ్ అని చెప్పొచ్చు కదా! ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కైతే అసలు సింపుల్‌గా సజెస్ట్ చేయొచ్చండి. బట్ మీరు కూడా అనాలిసిస్ చేసి చేసుకోండి. నేనెందుకో ఇంకా ఫుల్‌గా చెప్తాను. సో, టెక్నికల్ అనాలిసిస్‌లోకొచ్చేసరికి మీరు చూడండి. ఇది స్టాక్ అనేది ఇక్కడ దాకొచ్చేసింది, పెరిగింది. ఇది మేజర్ సప్లై జోన్, మేజర్ రెసిస్టెంట్ సప్లై జోన్ అండి ఇది. సో, ఇక్కడి నుంచయితే మనకు పడిపోయింది. సో, ప్రెజెంట్ అయితే మనకి సారీ. సో, ప్రెజెంట్ అయితే ఇది ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూడండి 52 వీక్స్ యొక్క లో అండ్ దిస్ ఈస్ ద డిమాండ్ జోన్. సో, డిమాండ్ జోన్ ప్రెజెంట్ అయితే డిమాండ్ జోన్ దగ్గర లేదు. సప్లై జోన్ దగ్గర కూడా లేదు. సో, విల్ సీ లైక్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎప్పుడు మనకి సిగ్నల్ ఇస్తుంది బై చేయడానికి అనేది నేను చెప్తాను. సో, ఇదైతే లైక్ మార్కెట్ స్ట్రక్చర్‌ని నేను మీకోసం డ్రా చేసి పెట్టాను. మీరు పాజ్ చేసి అబ్జర్వ్ చేసుకోండి మీకు కావాలంటే. ఇది స్విట్జర్లాండ్ చార్ట్ అండి. ఈ స్విట్జర్లాండ్ చార్ట్‌లో మీరు చూసుకుంటే ఈ డాటెడ్ లైన్స్ 52 వీక్స్ యొక్క హై, 52 వీక్స్ యొక్క లో. సో, ఇప్పుడు మనకు చూసుకుంటే ఎక్కడ 50 లో వద్ద లేదు, హై వద్ద లేదు. మిడిల్‌లో ఉంది. బట్ బట్ నేను చెప్పేది ఏందంటే ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళైతే సెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. బట్ షార్ట్ టర్మ్ కోసమైతే హోల్డ్ చేయండి. చూడండి ఇంకా తగ్గే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మనకి ఇప్పుడు బై చేసే ఆపర్చునిటీ అనేది చెప్తాను. ఓకేనా. బై చేసే ఆపర్చునిటీ ఎప్పుడుంది? ఇప్పుడు హోల్డ్ చేయాలా? వద్దా? అనే పాయింట్ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడైతే ఒక మంచి రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. ఓకేనా. ఈ రెసిస్టెన్స్‌ని సపోజ్ ఒక 2-3 డేస్ ఓహ్, చూడండి. ఇంకా కిందకి పడిపోతుందంటే షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సేల్ చేయండి. బట్ బై ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు చూడొచ్చు అంటే మనం మీ చ ఈఎం ఈఎంఏ ఇండికేటర్ నేను చెప్పాను కదా! మనం మెయిన్‌గా ఈఎంఏ ఇండికేటర్‌ని ఫాలో అవుతుంటాం. సో, ఇక్కడ ఇది గ్రీను, రెడ్డు. సో, ఈ 2 గ్రీన్ అనేది కిందుంది. రెడ్ పైకుందంటే నెగెటివ్. గ్రీన్ అనేది పైనుండి రెడ్ అనేది కింద ఉంటే పాజిటివ్. అది మనకు తెలిసిందే గదా! సో,
ఇప్పుడు గనక మీరు చూసుకుంటే, ఈ 2 ఎప్పుడైతే క్రాస్ అయ్యి టచ్ అయితాయో అప్పుడు మనకి ఈ సింబల్ ఏర్పడుతుంది. సో, ఇప్పుడు మనకు చూసుకుంటే ప్రెజెంటు ఇది నెగెటివ్ అంటే కిందకి పడిపోతున్నట్టు సింబల్ ఏర్పడింది. సో, ఎప్పుడైతే ఈ 2 మళ్ళా టచ్ అయ్యి గ్రీన్ పైకెళ్ళే లైను, రెడ్ లైన్ కిందకొచ్చి టచ్ అయినప్పుడు, అప్పుడు ఒక ప్లస్ సింబల్ అనేది ఏర్పడిద్ది. అది సిగ్నల్ ఫర్ బయింగ్ అండి. ఓకేనా? మీరు గనక చూసుకుంటే ఇది ఎందుకు కన్ఫర్మ్ అనేది ఇది చూసుకుంటే ఇగో ఇక్కడ గ్రీన్ అనేది పైనుంది. రెడ్ అనేది కిందకొచ్చింది. అక్కడ టచ్ అయింది. ఇది సిగ్నల్. బై సిగ్నల్. ఇక్కడ బై చేస్తే మనకి ఇక్కడ గనక ప్రాఫిట్ అనేది వస్తది. కొంచెం షార్ట్ టర్మ్ కంటే కొంచెం పైకొచ్చినాక మీరు షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్ పొంది ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, అలాగనే నెగెటివ్‌కొచ్చేసరికి ఇక్కడ చూడండి. గ్రీన్ అనేది కింద, రెడ్ పైనుంది. సో, ఇది పడిపోతుందని అర్థం నెగెటివ్. సో, బేరిష్ అర్థం. సో, ఇక్కడ గాని మీరు బేరిష్‌లో సెల్ చేసుంటే సరిపోయుండేది. లైక్ ఇది ఎఫ్&ఓ ఉంది కాబట్టి ఆ ఫ్యూచర్స్‌లో కూడా మీరు పుట్ ఆప్షన్‌ని గాని బై చేసుంటే కొంచెం ప్రాఫిట్‌లోనే మంచిగా ప్రాఫిట్ అనేది వస్తది. సో, ఇలాగా మనం సెల్ ఆర్ బై అనేది సిగ్నల్ అనేది బేస్డ్ ఆన్ ఈ ఈఎంబి ఇండికేటర్ అనేది అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకేనా? సో, సో, మీరు ఇంకా ఏదైనా కంపెనీ గురించి ఈ అనాలిసిస్ కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి. ఈ అనాలిసిస్ మీకు ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ గురించి అనాలిసిస్ చేసి మీకు వీడియో తీసి పెడతాను. ఇది సో, బిఫోర్ ఇన్వెస్టింగ్ జస్ట్ మీ ఓన్ అనాలిసిస్ చేయండి. లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకోండి. ఎందుకంటే దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఇది నా అనాలిసిస్, నా వ్యూ అనేది మీకోసం షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో, మీరు జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు జస్ట్ ఒకసారి అనాలిసిస్ చేయండి. అండ్ మీ అడ్వైజర్‌ని తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. థాంక్ యూ ఫ్రెండ్స్. జస్ట్ కామెంట్ చేయండి మీకు ఏ కంపెనీ గురించి అయితే ఈ అనాలిసిస్ కావాలనుకుంటున్నారో. ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థాంక్ యూ. బై.